అందరికీ షలోం. ఈరోజు మనము లేవియాకాండం 11 అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా లేవియాకాండం 11 అధ్యాయము 45వ వచనం చూస్తే, నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులు కావలెను. ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా కావాలని కోరుకుంటూ, అదే లేవియాకాండం 11 అధ్యాయం 44 చూసుకుంటే, నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు 11:46 అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులను తినదగని జంతువులను భేదము చేయునట్లు మనకి ఈ 11 అధ్యాయం ఇచ్చిండు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధుడిగా జీవించటానికి లేవియాకాండం 11 అధ్యాయంలో ఏది తినదగినది, ఏది తినకూడనిది, ఏది అపవిత్రమైనది, ఏది పవిత్రమైనది, మనము ఒకవేళ తింటే ఏది మనల్ని అపవిత్రం చేస్తుంది, ముట్టుకుంటే దేన్ని ముట్టుకుంటే మనం అపవిత్రమవుతాం, దేన్ని తింటే మనం అపవిత్రమవుతామో, దేన్ని ముట్టుకుంటే మనం అపవిత్రమవుతాం అనేది ఈ లేవియాకాండం 11 అధ్యాయంలో ఉన్నది. అయితే ఈ లేవియాకాండం 11 అధ్యాయంలో మనం 4 భాగాలు చేయొచ్చు. జంతువులు, జలచరములు, పక్షులు, నేలన ప్రాకు జీవులు. జంతువులలో చూసుకుంటే లేవియాకాండము 11:4-8 చూస్తే, నెమరి వాటిలో 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. జంతువులలో ఏదైతే నెమరు వేస్తుందో, దేనికైతే రెండు డెక్కలు ఉంటాయో అవి మాత్రమే తినమన్నాడు. రెండిట్లో నెమరు వేయకపోయినా దాన్ని తినకూడదు. 2 డెక్కలు నెమరు వేయలేదనుకో దాన్ని తినకూడదు. నెమరు వేస్తుంది కానీ 2 డెక్కలు లేవు అనుకో దాన్ని తినకూడదు. ఎగ్జాంపుల్కి మనం చూసుకుంటే, ఉంటే నెమరు వేస్తుంది కానీ 2 డెక్కలు ఉండవు, దాన్ని తినకూడదు. కుందేలు వేస్తుంది కానీ 2 డెక్కలు ఉండవు, దాన్ని తినకూడదు. ఇక పంది చూసుకుంటే అది నెమరు వేయదు కానీ 2 డెక్కలు ఉంటాయి, నెమరు వేయదు కాబట్టి పందిని తినకూడదు. నెక్స్ట్ మనం జలచరములు అంటే సముద్రంలో కానీ మన చుట్టుపక్కల దొరికే వాటర్లో కానీ వేటిని తినొచ్చు, వేటిని తినకూడదు అంటే 11వ అధ్యాయం 9-12 చూసుకుంటే, వేటికి రెక్కలును పొలుసును ఉండునో వాటిని తినవచ్చును. జలరాశులలో దేనికి రెక్కలు మరియు పొలుసులు ఉంటాయో వాటిని మనం తినవచ్చు. వేటికి రెక్కలు లేకపోయినా పొలుసులు లేకపోయినా వాటిని తినకూడదని ఇక్కడ దేవుడు చెప్పిండు. పక్షులలో మనకి హేయంగా చెప్పినవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్కి చూసుకుంటే ఇక్కడ 11వ అధ్యాయం 13 అధ్యాయం నుంచి 23 దాకా పక్షులదే ఉంటుంది. అందులో పక్షిరాజు, పెద్ద బోరవ, క్రౌజు పక్షి, గద్ద, తెల్ల గద్ద, ప్రతి విధమైన గద్ద, ఇవన్నీ ఏంటంటే చనిపోయిన శరీరంలోనే తింటాయి, కుళ్ళిన శరీర మాంసంలో తింటాయి. కాబట్టి వాటిని తినొద్దు, అవి తింటే మనకి అనారోగ్యం, మనం పాలవచ్చు. సో దానివల్ల వీటిని తినవద్దు అని చెప్పిండు. పక్షుల్లో ఇక్కడ చెప్పిన జంతువులన్నిటిని తినవద్దు అనడానికి ముఖ్య కారణం ఏంటంటే, అవి ఎక్కువ శాతం కూడా చనిపోయిన జీవులని తింటాయి లేదా కుళ్ళిన మాంసాన్ని తింటాయి. దానివల్ల పక్షుల్లో ఇక్కడ చెప్పినవి తినవద్దు అన్నాడు. ఇక నేలన ప్రాకు జంతువులలో దేన్ని మనం తినకూడదు, అన్నీ మనకి హేములు. అది ఎక్కడ ఉందంటే 11వ అధ్యాయము 42వ వచనం, నేల మీద ప్రాకు జీవరాశులు అన్నింటిలో కడుపుతో ప్రాకు చరించు దానినేమి, 4 కళ్ళతో చరించు దానినైనను చాలా కాళ్ళు గల దానినైనా మీరు తినకూడదు, అవి మీకు హేయములు. ఇక్కడ మనకు 2 రకాలు ఉన్నాయి. కడుపుతో ప్రాకే అంటే పాములు, 4 కాళ్ళతో చరించు అంటే బల్లి కానీ, ముంగీస కానీ, ఉడుం కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి హేయములు. నేల మీద ప్రాకు అన్నీ నేల అంటే అది కడుపుతో పాకింది. ఆ నేల మీద ప్రాకు వాటిలోనే ఈ బల్లి, ఈ ముంగీస ఇవన్నీ వస్తాయి. ఈ నేల మీద పాకులట్లో అది ఎక్కడ ఉందంటే 11వ అధ్యాయం 20వ వచనము, నేల మీద ప్రాకు జీవరాశుల్లో ఇవి మీకు అపవిత్రమైనవి కనుక ఏమనగా చిన్న ముంగీస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఓసరవల్లి, ఇవన్నీ కూడా మొసలి కూడా 4 కాళ్ళు ఉన్నప్పటికీ అది పాకుతూనే ఉంటుంది. సో దానివల్ల ఇవి మనం తినకూడదని చెప్పిండు. సరే, ఇవన్నీ మనం తినకూడదని చెప్పిండు. ఎందుకు తినకూడదు అంటే 3 విషయాలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం, ప్రత్యేకత అంటే
అప్పటి ఇశ్రాయేలులను ఆ, జనులకు అన్యులకు ప్రత్యేకత ఉండడం కోసం 3 విధేయత. ఆరోగ్యం ఏంటంటే కొన్ని మనం తింటే మనకు అనారోగ్యం వస్తుంది, కొన్ని తింటే మనకు ఆరోగ్యం రాదు. ఏదైతే మనం తింటే మనకి అనారోగ్యం వస్తుందో దానిని దేవుడు తినొద్దు అన్నాడు. ప్రత్యేకత విషయానికి వస్తే ఇశ్రాయేలీయులకి దేవుని నిజ దేవుని నమ్ముకున్న వాళ్ళకి వేరే వాళ్ళకి ఆ ప్రత్యేకత ఉండడం కోసం దేవుడు వీటిని తినండి, మీరు వీటిని తినొద్దని చెప్తుంది. విధేయత అంటే కొన్ని మనకి ఇవి ఎందుకు తినొద్దన్నాడు, ఇవి మంచిగా మనకు అనిపించవచ్చు, కానీ ఆయన చెప్పిండు కాబట్టి ఆయనకి విధేయతతో ఆయనకి లోబడి ఆయన చెప్పినవి మనం తినకుండా ఉంటే అది మనం ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్గా, దేవుడికి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆయనకు మనం విధేయతగా లోబడి ఉన్నట్టుగా ఉంటుంది.